ఐఎమ్ సారీ నాగేశ్వరి. నేను అలా మాట్లాడడం నీకు బాధ కలిగించుండొచ్చు. కానీ నువ్వు కూడా కాస్త నా బాధను అర్థం చేసుకో. ఆ నాగసేవకుడికి మనం ఏం చేసినా అతను రుణం తీర్చుకోలేమని నాకు తెలుసు. అయినా నేను ఎందుకు అలా మాట్లాడానో ఒక్కసారి ఆలోచించు. అతను 2 కాళ్ళు రావడం కోసం, అతన్ని పరిపూర్ణ మనిషిని చేయడం కోసం నువ్వు ఈ దైవకార్యాన్ని చేయాలనుకుంటున్నా. కానీ ఆ దైవకార్యాన్ని సాధించడంత సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ ఆ ప్రయత్నంలో నీ ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే అది తట్టుకునే శక్తి నాకు లేదు. పోను నా గురించి వదిలే, కనీసం మన బిడ్డ గురించి అని ఆలోచించు. నేనంతా ఆలోచించే ఈ దైవకార్యం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఈ దైవకార్యం చెయ్యకపోతే నాగసేవకుడికి కాళ్ళు రాకపోవడమే కాదు, ఎప్పుడో ఒకప్పుడు మన బిడ్డ మనకి దూరం అయిపోతుందనే భయంతోటే నేను ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను. మన బిడ్డ మనకు దూరం అయిపోవడం ఏంటి? ఈ విషయం చెప్తే ఇంట్లో వాళ్ళంతా భయపడతారని అప్పుడే నేను ఈ విషయం చెప్పలేదు. ఒకవేళ నేను గనక ఈ దైవకార్యం నెరవేర్చకపోతే మన బిడ్డ ఆ దైవకార్యం నెరవేర్చడం కోసం ఎప్పుడో ఒకప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతుందట. ఆ తరువాత జీవితంలో మనం ఎప్పుడు మన బిడ్డని చూడలేమని ఆ నాగసాధువు చెప్పాడు. ఈ పసిబిడ్డ ఏం చేయగలదు? దైవకార్యాన్ని ఎలా నెరవేర్చగలదు? ఆ నాగసాధువు కావాలని ఇలా చెప్పినట్టున్నాడు. నిన్ను ఇలా భయపెడితే నువ్వు దైవకార్యం చేయడానికి ఒప్పుకుంటావని అతని ఆలోచన. ఇదంతా నేను నమ్మను. కానీ నేను నమ్ముతున్నాను. నాగసాధువుకి అబద్ధం చెప్పాల్సిన అవసరమో, మనల్ని మోసం చేయాల్సిన అవసరమో లేదు. నేను నా బిడ్డని కాపాడుకోవడం కోసమైనా దైవకార్యం చేసి తీరాలి. ఫూలిష్ గా మాట్లాడక నాగేశ్వరి. ఆ నాగసాధువు నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది నువ్వు గుడ్డిగా నమ్మి ఏదో ఒక డెసిషన్ తీసుకోకు. గుడ్డిగా కాదు, బాగా ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ అతను చెప్పిందే నిజమైతే రేపు బిడ్డని పోగొట్టుకొని నన్ను ఏడుస్తూ కూర్చోమంటారా? అది నా వల్ల కాదు. నాగేశ్వరి, నేను చెప్పేది అర్థం చేసుకోవేంటి? నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడం కాదు, దయచేసి మీరే నా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ దైవకార్యం చేసే తీరుతాను. సిద్ధార్థ, నాగేశ్వర్ చెప్పేది కూడా న్యాయమేమో అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించకూడదు? ఏమిటి న్యాయం? తెలిసి ప్రమాదానికి ఎదురెళ్తానంటే తలాడించాలా? అది కాదు సిద్ధార్థ. నాగేశ్వర్ స్వర్ణ విగ్రహం కోసం వెళ్ళినప్పుడు కూడా ఎన్నోసార్లు ఆ నాగసేవకుడే నాగేశ్వర్ని కాపాడాడు. ఇప్పుడు ఈ దైవకార్యం నెరవేర్చే ప్రయత్నంలో కూడా ఎవరో ఒకరు నాగసేవకుడిలాగే కాపాడడానికి వస్తారేమో. ఎవడో వస్తాడు కాపాడతాడనే గుడ్డి నమ్మకంతో నాగేశ్వరి ప్రాణాలకు రిస్క్ చేయలేం విశ్వం. అది నా వల్ల కాదు. నువ్వెంతసేపు ప్రమాదం వస్తుందని భయపడుతున్నావే గాని ఆ ప్రమాదాన్ని నాగేశ్వరి అధిగమిస్తుందని ఎందుకు ఆలోచించడం లేదు? ఆలోచించాల్సిన అవసరం నాకేంటి? నాగేశ్వరి క్షేమంగా ఉండాలి, అదే నాకు ముఖ్యం. నేను చెప్తుంది కూడా అదే. నాగేశ్వరి ప్రాణాలకు ఎలాంటి ఆపద రాకుండా ఈ దైవకార్యాన్ని నెరవేర్చే మార్గం ఏదైనా ఉందేమో ఆలోచిద్దాం. అరే, నేను ఎందుకు చెప్తున్నా? పదే ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు నా పరిస్థితులు ఉంటే తెలిసేది నా బాధ ఏంటో. అయినా ఇలాంటి రిస్క్ అయిన పనికి నీ భార్యను పంపిస్తావు నువ్వు? ఇటు చూడు, అనవసరమైన అడ్వైజ్ ఇవ్వడం మానేసి నీ లిమిట్స్లో నువ్వు ఉండు.
మీరు? నేను నాగసాధువుని. నాగేశ్వరి మాకన్ని వివరాలు చెప్పింది, కానీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను? నువ్వు నాగేశ్వరి చేయబోయే దైవ కార్యంలో పాలు పంచుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చేలా చేశాను. దైవ కార్యమా? నేనేం చేయగలను? నేను చాలా సామాన్యుణ్ణి. అంతటి శక్తి నాకుందా? నువ్వు సామాన్యుడివి కాదు సత్తిపండు. నీ శక్తి నీకు తెలియదు. కాకపోతే నువ్వు కొంత సాధన చేయాలి. నువ్వు కూడా ఈ దైవ కార్యంలో పాలు పంచుకుంటేనే నాగేశ్వరి సులభంగా తన కార్యాన్ని పూర్తి చేయగలదు. నాగేశ్వరి ఆ దైవ కార్యాన్ని పూర్తి చేస్తేనే ఇతనికి పోయిన 2 కాళ్ళు తిరిగి వస్తాయి. చెప్పు, దైవ కార్యాన్ని నెరవేర్చడానికి నువ్వు సిద్ధమేనా? ఇతను నాకు ప్రాణదానం చేశాడు. ఎలాగైనా ఇతని రుణం తీర్చుకోవటం నా బాధ్యత. ఇతనికి పోయిన 2 కాళ్ళు తిరిగి వస్తాయంటే నేనేం చేయటానికైనా సిద్ధమే. కానీ అంతటి గొప్ప కార్యాన్ని నెరవేర్చే శక్తి నాకుందా అని ఆలోచిస్తున్నాను. చూడు సత్తిపండు, దైవ కార్యాన్ని నెరవేర్చేది నాగేశ్వరి. నువ్వు ఆమెకు మార్గదర్శివి. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకు. నువ్వు స్థిరమైన మనోబలంతో ఉండాలి. నువ్వు చేయగలను అని గట్టిగా అనుకుంటే ఏమైనా చేయగలవు. తెడ్డు లేకుండా నావలో కూర్చుని ప్రయాణం చేస్తే నావ ఎటువైపు వెళుతుందో చెప్పలేం. గాలి ఎటు వీస్తే అటు నావ వెళుతుంది. అదే ఒక చిన్న తెడ్డు గనక మన చేతిలో ఉంటే మనం చేరవలసిన గమ్యానికి సురక్షితంగాను సులభంగానూ చేరవచ్చు. ఒకవేళ నావ మునిగిపోయినా చేతిలో ఉన్న తెడ్డు సాయంతో గట్టుకు చేరవచ్చు. ఇప్పుడు నాగేశ్వరి దైవ కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధపడితే నావలో ప్రయాణం మొదలుపెట్టినట్టే. ఆ ప్రయాణానికి నువ్వు తెడ్డు లాంటి వాడివి. నువ్వే నాగేశ్వరిని గమ్యానికి చేర్చాలి. బాగా ఆలోచించుకొని చెప్పు, నువ్వు ఈ దైవ కార్యంలో పాలు పంచుకోవడానికి సిద్ధమేనా? ఆలోచించాల్సిన పనిలే స్వామి. ఈ స్నేహితుడు రుణం తీర్చుకోవడం కోసం నేనేం చేయటానికైనా సిద్ధమే. ఈ మాట నా ప్రాణదాత అయిన ఇతని ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. విశ్వం ప్లీజ్, ఐఎమ్ సారీ. నాగేశ్వరి దైవకార్యం చేయడానికి వెళ్తే తను ఏమైపోతుందన్న భయంతో నేను ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. నేను నీ దగ్గర చాలా రూడ్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను బాగా ఆలోచించాను విశ్వం. నువ్వు చెప్పింది, నాగేశ్వరి చెప్పింది న్యాయమే అనిపిస్తుంది. ఆ దైవం కోసం కాకపోయినా ఆ నాగసేవకుడి కోసమైనా నాగేశ్వరి దైవ కార్యాన్ని నెరవేర్చాలి. కాకపోతే నాగేశ్వరిని ఒంటరిగా పంపించి నేను ఇక్కడ మనశ్శాంతిగా ఉండలేను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాగేశ్వరితో పాటు నువ్వు, నేను, సత్తిపండు కూడా కలిసి వెళ్దాం. ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకున్నావు. సంతోషం. సత్తిపండు ఏడి? ఏమో, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కనిపించడం లేదు. వాడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడే? ఎక్కడికి వెళ్ళినట్టు? నేనిప్పుడు ఏం చేయాలి స్వామి? ఇవ్వాలో రేపో దైవ కార్యాన్ని నెరవేర్చడానికి నాగేశ్వరి అంగీకారం తెలుపుతుందని నాకు అనిపిస్తోంది. నాగేశ్వరి గనక దైవ కార్యం నెరవేర్చడానికి తన అంగీకారం తెలిపితే నువ్వే ఆమెకు అండగా నిలబడాలి. ఆమెకి ఏదైనా ప్రమాదం వస్తే కాపాడాలి. తప్పకుండా స్వామి. నేను ఆ ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పండి. నేను నా తపశ్శక్తిని ధారపోసి
24 గంటలు ధ్యానంలో ఉండి ఓ అపూర్వ శక్తి గల రుద్రాక్షను సృష్టించి నీకిస్తాను. అది నీ దగ్గర ఉన్నంత కాలం నువ్వు అత్యంత బలశాలిగా ఉంటావు. ఇక బుద్ధి బలంతో కూడుకున్న విషయాల్ని నాగేశ్వరే స్వయంగా చూసుకోగలదు. నేనిప్పుడే ధ్యానం మొదలు పెడతాను. అలాగే స్వామి, అంతవరకు నేను ఇక్కడే వేచి ఉంటాను. మంచిది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నేను ఈ ధ్యానంలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతోందో నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి ఏదైనా అవసరమైనా కూడా నాకు ధ్యానభంగం కలిగించటానికి మాత్రం ప్రయత్నించకండి. అలాగే స్వామి. ఆ నాగసాధువు మృత్యువుని మన మీదకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఏమిటి మీరనేది? నేను ముందే చెప్పాను కదా, ఆ సత్తి పండిని నాగసాధువు వీర సైనికుని చేస్తాడని. వాణ్ణి అపూర్వ శక్తివంతుని చేయటం కోసం మొదటి దశ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఏం చేస్తున్నాడు వాడు? ఆ నాగసాధువు నిశిరాత్రి వరకు ధ్యానంలో ఉండి ఓ అపూర్వ రుద్రాక్షను సృష్టించబోతున్నాడు. సత్తి పండుగ సమర్పించబోతున్నాడు. ఆ రుద్రాష్ట్ర సత్తిపండు దగ్గర ఉన్నంతకాలం వాణ్ణి ఎవరు ఏమి చేయలేరు. అయితే వెంటనే బయలుదేరదాం గురుదేవా. నాగసాధు ధ్యానాన్ని ఎలాగైనా భగ్నం చేద్దాం. అది అసాధ్యం వైదేహి. ఆ నాగసాధు ధ్యానంలోకి వెళ్ళిపోతే పంచభూతాలు ఏకమైన వాడి ధ్యానాన్ని భగ్నం చేయలేవు. వాడు ధ్యానంలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతోందో వాడికి పూర్తిగా తెలియదు. కాబట్టి వాడికి ధ్యానభంగం కలిగించటానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరని పని. అయితే మన పరిస్థితి ఏంటి? వాడు ధ్యానం పూర్తి చేసి అపూర్వ రుద్రాక్షని సత్తి పండుగకు సమర్పిస్తే వాడి చేతిలో మనం చావాల్సిందేనా? ఆ నాగసాధువు గనుక అపూర్వ రుద్రాక్షను వాడికిస్తే ఖచ్చితంగా మన చావు వాడి చేతుల్లోనే. మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం చేయాల్సింది నాగసాధువు ధ్యానాన్ని భంగం చేయటం కాదు. వాడు ధ్యానం పూర్తి చేసి అపూర్వ రుద్రాక్షను సృష్టించేలోపు ఆ సత్య పండుని పరలోకానికి పంపించాలి. అదెలా సాధ్యం గురుదేవా? వాడిప్పుడు ఆ నాగసాధువు దగ్గర ఉన్నాడు కదా. వాడిని చంపడానికి మనం వెళ్ళినా ఆ నాగసాధువు కానీ ఆ నాగసేవకుడు కానీ ఎవరో ఒకరు కాపాడతారు. ఆ నాగసాధువు ఎలా కాపాడతాడు వైదేహి? వాడు అపూర్వ రుద్రాక్షను సృష్టించేంత వరకు ధ్యానం నుండి బయటికి రాడు కదా. పైగా మనం అక్కడికి వెళ్ళిన విషయం కూడా వాడు గ్రహించలేడు. అంతేకాదు, వాడు ధ్యానం పూర్తి చేయటానికి అర్ధరాత్రి దాటిపోతుంది. ఇక నాగసేవకుడి సంగతి అంటావా? వాడు 2 కాళ్ళు లేని కుంటివాడు. వాణ్ణి వాడు కాపాడుకోవటమే వాడికి చేత కాదు. వాడు వీణ్ణెలా రక్షిస్తాడు? కాబట్టి మనం ఆ సత్తిపండును చంపటం అంత కష్టమేమీ కాదు. మన వాణ్ణి చంపటానికి అర్ధరాత్రి వరకు సమయం ఉంది. మనం ఈలోపు పని పూర్తి చేశాం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు గురుదేవా? వెంటనే బయలుదేరదాం, పదండి.
స్వామి